కేవీ రైడర్స్ మన తెలంగాణ మన ఊర్లో వినాయకుడి నిమజ్జనం ఎట్లుంటుందో చూసారు కదా. అయితే మా వినోద్ బ్రో మహారాష్ట్రలో మామూలుగా ఉండదు, వేరే లెవెల్ ఉంటుంది అన్నాడు. సో మహారాష్ట్ర కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం అండ్ మన సబ్స్క్రైబర్లకి చూపెడదాం కంటెంట్ అని మహారాష్ట్రకి పోతున్నా. వెల్కమ్ టు మహారాష్ట్ర. ఓకే మా కేవీ రైడర్స్, టైం ఇప్పుడు 10:30 అవుతున్నది. సో
సో టైం ఓవర్ అయింది కాబట్టి సెలబ్రేషన్స్ మిడిల్లోనే ఇంటికి వెళ్తున్నాం. ఎందుకంటే ఇంటికి వెళ్ళాలి. మేము జస్ట్ ఇవాళ వచ్చి ప్రోగ్రామ్ ఇట్లా కవర్ చేసి వెళ్దాం అనుకున్నాం కాబట్టి వెళ్ళిపోతున్నాం. లేకపోతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్ ఉండే, అంటే గడిచాందూర్ మెయిన్ సిటీ అక్కడ సర్కిల్ అన్ని గణేష్లు ఒక్క దగ్గర వచ్చి అది ఎట్లుంటుంది అంటే ఇక ఒక్కొక్క గణపతి ఉంటేనే అట్లుండే. సో అన్ని గణపతులు ఒక దగ్గర ఉంటే ఎట్లుంటుందో మీరు ఊహించుకోవచ్చు. సో వేరే లెవెల్ ఉండేది. కానీ మేము ప్రిపేర్ అయ్యి రాలే, మేము ఖచ్చితంగా వెళ్ళి మళ్ళీ ఇంటికి రావాలనే ఉద్దేశంలో వచ్చినాం కాబట్టి సో ఇంటికి వెళ్ళాలి ఖచ్చితంగా. ఆడ ఫార్మింగ్ అండ్ ఇంటి వర్క్స్ వెయిట్ చేస్తున్నాయి. సో నెక్స్ట్ దసరా ఇంకా వేరే లెవెల్ ఉంటుందట. సో దసరాకు వచ్చినప్పుడు మాత్రం ప్రిపేర్లో వస్తాం, ప్లానింగ్లో వస్తాం, వన్ డే ఇటే ఉంటాం, వేరే లెవెల్ తీస్తాం. గణపతి నిమజ్జనం కంటే ఇంకా బాగుంటుందట. దసరాకి మళ్ళీ గడిచాందూరు వస్తాం, మళ్ళీ వేరే లెవెల్ తీస్తాం. అండ్ మా వినోద్ బ్రోకి తెలంగాణలే కాదు మహారాష్ట్రలో కూడా రిలేటివ్స్ అండ్ సర్కిల్ ఉన్నది. మా వినోద్ బ్రో వాళ్ళ మేనత్ ఇక్కడ ఉన్నది. సో వినోద్ బ్రో సర్కిల్ అట్లుంటుంది. వినోద్ బ్రో అంటే తెలంగాణ కాదు, స్టేట్ కాదు, నేషనల్ తగ్గేదేలే. ఓకే, సో నేను ఉంటే ఎక్కడికైనా పోతారట. సో ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ దసరాకు వస్తాం, మళ్ళీ బ్లాగ్ తీస్తాం, అది ఇంకా బాగా తీస్తాం, ఓ రేంజ్లో తీస్తాం. అండ్ ఈ వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ పర్సనల్గా నాకైతే మన తెలంగాణలో మా ఊర్లో సెలబ్రేట్ చేసిన ఫుల్ హ్యాపీ అయినా. సో ఇక్కడికి వచ్చి అంతకు మించి ఇంకా హ్యాపీ అయినా. సో ఇక్కడికి సెలబ్రేషన్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. పైసలు అందరికీ ఉంటాయి కానీ పెట్టే ప్రేమ కొందరికే ఉంటుంది. అండ్ ఆడ చిన్న డీజేలనే మస్తు గొడవ లేదు, కానీ ఇంత పెద్ద డీజేలు ఉన్న ఒక గొడవ కాలే, ఒక ఇష్యూ కాలే. అది నాకు విచిత్రం అనిపించింది. సో అదేందో మరి. అండ్ ఒక్కొక్క డీజే సౌండ్ మాత్రం ఇట్లా బాడీ వైబ్రేషన్లు అయినాయి. నాకు తెలిసి అట్లా క్యాజువల్గా అడిగితేనే 1 లక్ష 1.5 అట్లా ఉంటుంది అన్న రెంట్. సో ఖాళీ డీజేకే వాళ్ళు 1 lakh 1.5 lakh పెడుతుర్రు అంటే ఇక ఆ సౌండ్ పైసలు ఎట్లా ఉంటే సౌండ్ కూడా అట్లా పలుకుతుంది. సో ఏదో ఒక రోజు మన దగ్గర కూడా అలాంటి డీజే అట్లాంటి నిమజ్జన వాళ్ళు రావాలని కోరుకుంటున్నా. అండ్ ఆఖరికి ఎవరిదన్నా మన వాళ్ళ పెళ్ళిలైనా సరే ఆ డీజే పెట్టి నైట్ అంతా ఎగరాలనేది డ్రీమ్. ఇక నా పెళ్ళికి అంటే అది ఎట్లా తప్పది. నాకంటే ముందు మా వినోద్ బ్రో అజయ్ బ్రో పెళ్ళి ఉంది కాబట్టి చూద్దాం, వీలైతే డీజే పెట్టాలా, నైట్ అంతా ఎగరాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ ఓకే, టైం లేట్ అవుతుంది. అండ్ ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ బాయ్ చూడండి. అండ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్. బాయ్. మా ఏకేపీ రైడర్స్, జై కుమరం భీమ్, జై సేవ, జై భగవాన్ బిర్సా ముండా, జై గణేష్ మహారాజ్. బాయ్.